ముహూర్తానికి అంత బలం ఉందా? మన పూర్వీకుల నుంచి ఏ శుభకార్యానికైనా ముహూర్తాలను పెట్టుకోవడం, దాని ప్రకారం ఖచ్చితంగా ఆ సమయానికి ఆ కార్యాన్ని జరిపించడం జరుగుతుంది. మంచి ముహూర్తం అయితే తలపెట్టిన కార్యం ఎటువంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందని నమ్మకం. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరిగిన మంచి ముహూర్తానికి శంకుస్థాపన చేసి ఆ ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా సవ్యంగా సాగిన అదంతా ముహూర్తం ఫలమే అంటారు మన పెద్దలు. ముహూర్తాలను నమ్మేవారు ఉన్నారు, నమ్మకాలు లేనివారు ఉన్నారు. అటువంటి వారిలో అసలు ముహూర్తం అంటే ఏమిటి, దానికి బలం అనేది ఉంటుందా, ఎలా నమ్మాలి, దేనికి నమ్మాలి అనే సందేహాలు కలుగుతాయి. ఇలాంటి సందేహాలను తీర్చే ఈ చిన్న కథ. విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్య స్వామి హరహర బుక్కరాయలతో మంచి స్థలం కోసం గాలిస్తూ ఉన్నారు. వారు ఒక ప్రాంతం చేరగానే వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. కొన్ని కుందేళ్లు వేట కుక్కలను తరుముకొస్తున్న దృశ్యం చూడగానే ఆశ్చర్యపోయారు. ఆ బలం కుందేలుది కాదు అని, అది ఆ నెలలో ఉన్న మహత్తర శక్తి అని విద్యారణ్య స్వామి గ్రహించారు. అక్కడ రాజధానిని నిర్మిస్తే శక్తివంతమైన సైనికులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యాపారులు, మేధావులైన అధికారగణం, నిజాయితీపరులైన ప్రజలతో రాజ్యం విలసిల్లుతుందని భావించారు. రాజ్య నిర్మాణానికి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు. తెల్లవారుజాము ఒక గడియలో చంద్రుడు ఏవో నక్షత్రాలను సమీపిస్తూ ఉన్నాడు. అది ఒక అద్భుతమైన ముహూర్తం అని భావించారు. హరహర బుక్కరాయలతో నేను ఆ సమీపంలోని కొండపైకి ఎక్కి చంద్రగ్రహ కదలికలను గమనిస్తూ సరైన ముహూర్తం సమయం రాగానే శంఖాన్ని పూరిస్తాను. ఆ శబ్దం వినపడింది. మరుక్షణమే మీరు ఇక్కడ పునాదిని తవ్వాలి. ఆ సమయంలో పడిన పునాది విజయనగర సామ్రాజ్యాన్ని 1000 సంవత్సరాలుగా ఆ ముహూర్త బలం కాపాడుతుంది అని చెప్పి స్వామి కొండపైనున్న శిఖరాగ్రానికి వెళ్ళారు. రాయల సోదరులు ఇరువురు గుణపాలు చేబూని సిద్ధంగా ఉన్నారు. తెల్లవారుజామున పూర్ణచంద్రుడు తేజోమయంగా నభోమండంలో నిశ్చలంగా పరిభ్రమిస్తూ ఉన్నాడు. నక్షత్రాలు మిరుమిట్లు గొలుస్తూ ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ఒక జంగం దేవర నది స్నానం చేయడానికి వెళ్తూ పెద్దగా శంఖాన్ని పూరించాడు. అది స్వాముల వారు పూరించినదే అని భ్రమించి రాయల సోదరులు భూమిలోకి గుణపాలు దించారు. ఒక్క అడుగు తవ్వగానే శంఖం మరోసారి శంఖం మోగింది. ఇది స్వామి పూరించింది. ఆ శబ్దం వినగానే సోదరులు ఇద్దరు దిగ్భ్రాంతి చెంది ఆ చేతనంగా నిలబడిపోయారు. ఇంతలో స్వామి కొండ దిగి వచ్చారు. ఆయన రాగానే గురుదేవా, ఎందుకు శంఖాన్ని 2 సార్లు పూరించారు అని